Hi guys, welcome to Entropy Cinemas. So we just watched the film, The Grey. So what's your opinion on the film? ఫస్ట్లీ నాకు ఎప్పుడైతే పిచ్ డ్రాఫ్ట్ ఎప్పుడైతే విన్నానో ఆ పిచ్ డ్రాఫ్ట్ విన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ లైక్ ఇది సినిమా స్క్రీన్ పైన పిచ్లో ఎలా అయితే వచ్చిందో అది స్క్రీన్ పైన వస్తే సూపర్ ఉంటుంది అనుకున్నా. అండ్ మధు డెలివర్డ్ ఇట్. నాకు మధు ఏదైతే పిచ్ చెప్పిండో ఐ ఫెల్ట్ లైక్ వాట్ హీ వాస్ పిచ్చింగ్ కేమ్ అవుట్ ద స్క్రీన్. దాట్ రియర్లీ హ్యాపెన్స్. అది నువ్వు వి వర్ టాకింగ్ ఏదైనా పిచ్ చెప్తే ఐదర్ దానికి అండర్ డెలివర్ అయినా చేస్తారు లేదా ఓవర్ డెలివర్ అయినా చేస్తారు. బట్ మధు వాజ్ ఆన్ పాయింట్. వాట్ హీ సెడ్ హీల్ బి డూయింగ్ హీ హాస్ డన్ దట్. అండ్ దట్ వాజ్ లైక్ అమేజింగ్ ఫర్ మీ. వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ కేమ్. యా ఆఫ్టర్ 1 year చూసాం కదా. సో నాకు పిచ్ ఇంకా స్క్రిప్ట్ చదివిన తర్వాత అంటే జస్ట్ స్క్రిప్ట్ గుర్తుంది కానీ ఎగ్జాక్ట్ ఏం చేసాము అవన్నీ ఏం గుర్తులేదు. సో నేను చూసినప్పుడైతే షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవుట్పుట్కి. టూ గుడ్ యాక్చువల్లీ, టూ గుడ్. యాక్చువల్లీ నేనైతే వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఫస్ట్ టైం చూసినప్పుడు లైక్ ద ఫుల్ అవుట్పుట్, బికాస్ చూసినప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి వెన్ హీ వాజ్ నరేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ స్టోరీ అవన్నీ. ఐ ఫెల్ట్ కొన్ని సీన్స్ ఉన్నాయి లైక్ ఎపిలోగ్ సీన్ విచ్ గేవ్ మీ లైక్ ఇంపాక్ట్ వెల్ హీ వాజ్ నరేటింగ్. ఐ వాజ్ ఇమాజినింగ్ దట్ సీన్. సో నాకు కొంచెం ఇంపాక్ట్ ఇచ్చింది. బట్ యాక్చువల్లీ నాకు అది వినగానే ఐ థాట్ లైక్ ఓకే సూపర్ ఎట్లా తీస్తామో తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్, ద మనీ రెయిన్ సీన్, అంటే ఆ మనీ రెయిన్ సీన్ చెప్పినప్పుడు నాకు ఇంపాక్ట్ రాలేదు వెల్ నరేటింగ్. బట్ దాంతో పాటు ఒక వాయిస్ ఓవర్ వస్తుంది అన్నాడు, లైక్ ద మాస్టర్ అండ్ ఎవ్రీ వన్. ఆ వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ సూపర్ మస్తు. బట్ ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్, లైక్ ప్రాపర్ గా he came prepared and he said that. And నాకు ఫిలిం లో the main thing is like the epilogue scene, the prologue scene, no dialogues, no music, nothing, only ambience తో ఆ ఫోలే ఎఫెక్ట్స్ తో లాస్ట్ లో వాయిస్ ఓవర్. బట్ దట్ ఈస్ క్రేజీ. నాకు ఆ ఫిలిం లో అదైతే దట్స్ మై ఫేవరెట్ థింగ్. అంటే లైక్ ఇట్స్ వెరీ రేర్ టు హ్యాపెన్, లైక్ నరేషన్ లో వచ్చిన ఇంపాక్ట్ మూవీలో రావడం. బట్ యాక్చువల్లీ నాకైతే స్క్రిప్ట్ చదివినప్పుడు అంటే ఒక బుక్ లోంచి చదువుతుంటే ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో అట్లా అనిపించింది. తర్వాత నాకు మధుతోటి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేశాను. అంటే క్యారెక్టర్స్ ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే షార్ట్ ఫిల్మ్ కాబట్టి మనం ఇంత డీటెయిల్ గా ప్రతి ఒక్కటి చెప్పలేము. సో నా క్యూరియాసిటీతో నేను అడిగా, ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అంటే మాస్టర్ ఇంతవరకు అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ కదా. సో ఎందుకు అలా బిహేవ్ చేశాడు అట్లా అంటే నాకు అతను చైల్డ్హుడ్ నుంచి చెప్పాడు ఆ క్యారెక్టర్. అంటే మాస్టర్ క్యారెక్టర్ కానీ ఆ ప్రతి ఒక్కరిది అంటే అంత ప్రిసైజ్ గా రాసుకున్నాడు. సో నాకు అది చాలా నచ్చింది. అంటే అతను చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ కానీ కొన్ని అట్లా ఇమాజిన్ చేసుకున్నాడు. బట్ ఇట్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ బట్ చెప్పాడు నాకు. సో నేను ఓకే ఇంత ఆలోచించాడు కాబట్టి అట్లా అంత క్లారిటీ తోటి ఉన్నాడు షార్ట్ ఫిల్మ్ లో, అది డెలివర్ చేసేసాడు అట్లా అని చెప్పి నాకు అనిపించింది. సో ఈ సో ప్రిసైజ్ అబౌట్ అట్లా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్. ద స్టోరీ టెలింగ్ ఈస్ నాన్ లినియర్. కానీ మీకు అనిపించిందా లైక్ ద స్టోరీ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, ఒక లైన్ లోనే వెళ్తుంది. స్టోరీ సీన్ బై సీన్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. కానీ ద హౌ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఈస్ ఇంట్రెస్టింగ్. హైపర్ లింకింగ్ ఏదైతే ఉందో లైక్ ఆన్ ద లైన్ స్టోరీ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ స్క్రీన్ పైన. బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఏదో సంథింగ్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ సీన్ కమింగ్ అవుట్. ఏదో కొత్త సమ్ డిఫరెంట్ యాక్షన్ ఇస్ హ్యాపెనింగ్, సంథింగ్ న్యూ లైన్, న్యూ లింక్ ఇస్ బీయింగ్ ఎస్టాబ్లిష్ అని అనిపించిందా మీకు? ఆబ్వియస్లీ నాకు నేను ఇప్పటికీ ఒక 2-3 times చూసిన తర్వాత కూడా నాకు ఇంకా నేను నెక్స్ట్ టైం వస్తుంది అట్లా అని చెప్పి గెస్ చేయాలనుకోలేదు.
అది ఒక ఫ్లోలో ఒక నేను ఒక ట్రాన్స్ లో ఉండిపోయాను యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ ఇట్స్ లైక్ అ మ్యాజిక్. ఇట్స్ ఎంగేజింగ్. ఎంగేజింగ్. అంటే అంత కూర్చోబెట్టేసేటట్టు ఆడియన్స్ ని చాలా టఫ్ యాక్చువల్లీ. ఇంత అటెన్షన్ స్పాన్ లేని టైంలో ఆడియన్స్ కి నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ ఐ థింక్ మన మన ఈ ఇంటర్నెట్ థింగ్ లైక్ యూట్యూబ్ ఈ ఫీల్డ్లో దేర్ లైక్ రోజుకి చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, బట్ దీస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ అండ్ బ్రింగ్ సమ్ చేంజ్. Yeah, Yeah. Like Madhu has a unique voice actually. That's what I felt, and what the story he is being telling, the Grey, it is touching upon crucial topics. I think you are the better person to speak on it. అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను కూడా మలుపు అనేది తీసా విడిట్, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ విత్ లైక్ అంటే ఎలా చెప్పాలి, డ్రామా, లాట్ ఆఫ్ డ్రామా, విజువల్ స్టోరీ టెల్లింగ్. అంటే లైక్ ద కలర్ ప్యాలెట్స్ ఆల్సో వాట్ హీ యూస్డ్ ఫర్ ద ఫిలిం చెప్పినప్పుడు నాకు అర్థం కాల, లైక్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఐడియా, నాలెడ్జ్ అంత లేదు, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్, లైక్ ఒక్కొక్క ఆస్పెక్ట్ రేషియోస్ చేంజ్ అవ్వడం కానీ, యునో ఆస్పెక్ట్ రేషియోస్ చేంజ్ అవ్వడం, కలర్ ప్యాలెట్స్, ఇట్ టుక్ యూ టు సమ్ అదర్ మూడ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే నేను లైక్ ఎక్స్పెక్ట్ చేయలా లైక్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ అసలు నాకు నిజంగా అర్థం కాదు ఏంటంటే ఇంత త్వరగా ఎట్లా అయిపోయింది సినిమా. అంటే నాకు స్టోరీ తెలియడం వల్ల వెల్ వాచింగ్ విత్ ద ఫస్ట్ టైం, మూవీ స్టార్ట్ అయింది, చూస్తున్నా, ప్రోలోగ్ అయిపోయింది, ఇట్ కేమ్ లైక్ సమ్ మ్యూజిక్ తో లైక్ ద కార్ సీన్స్, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, ద విన్సెంట్ ఈస్ డ్రైవింగ్, అది అంత లైక్ తర్వాత ఆ సీన్ నుంచి లైక్ చాప్టర్ అయిపోయింది, ఇంకో చాప్టర్ వచ్చింది, అరే ఇది బాగుంది, మళ్ళీ అబాండన్ బిల్డింగ్ వచ్చింది, లైక్ ఇదంతా అయిపోయాక అరే ఇంకో లాస్ట్ చాప్టర్ వస్తుందంటే బికాజ్ ఐ నో ద స్టోరీ మళ్ళీ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, అరే అయిపోతుంది సినిమా, ఇంకొక 10 minutes ఉంటే అయిపోయేది. Actually, that is a compliment we got on the premiere day also. Cinema was, ante they wanted to watch more of it. 27 minutes for a short film is not a small length, but people wanted to watch more of it. And akkade it's a very big compliment to any director and a production house. కొంతమంది అదే అన్నారు కదా, ఇది నెక్స్ట్ ఏమైనా మూవీలో ప్లాన్ చేసేది ఏమన్నా ఉందా, లేకపోతే నెక్స్ట్ పార్ట్ ఏమన్నా ఉందా, అట్లా అంటే దే ఆర్ సో ఎంగేజ్డ్ అండ్ సో క్యూరియస్ టు నో ఆఫ్టర్ వాట్ ఈస్ దిస్, వాట్స్ నెక్స్ట్ అట్లా అని చెప్పేసి. అండ్ యు నో వై ఇట్ ఈస్ ఆల్ లైక్ నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ అండ్ ఆల్, ఆన్ పేపర్ కానీ రైటింగ్ కానీ క్యారెక్టర్స్ కానీ ఐ ఫీల్ లైక్ చాలా డెప్త్ ఉంది. స్ట్రాంగ్ రైటింగ్ ఉంటేనే ఇంత లైక్ you know the writing was very strong, conveying some points like community, religion, even while the money rain season వచ్చినప్పుడు కూడా the voice over like even the Charlie character కూడా like he'll tell the beautiful lines కూడా ఈ మూవీలో like very అంటే ప్రిసైజ్ గా ఈవెన్ ఆన్ ప్రీమియర్ డే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద లైన్స్ సూపర్. అసలు అరే డైలాగ్స్ ఏంటి అలా ఉన్నాయి, స్టేట్మెంట్. ఈవెన్ అవర్ యాక్టర్స్ లైక్ శివ కిషోర్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ ద డైలాగ్స్ విత్ మీ ఆఫ్టర్ ద ప్రీమియర్ షో. మాట్లాడుతున్నప్పుడు హీ టోల్డ్ మీ అబౌట్ ద లైన్స్. అరే ఏంటి బ్రో లైన్స్ అలా ఉన్నాయి, నేను చెప్పినట్టు నాకు అసలు అప్పుడు రాని ఇంపాక్ట్ ఫిలిం లో చూస్తుంటే యూనో ఆ డైలాగ్స్ ఉన్నాయి కదా, లైక్ నాకు ఈ నువ్వు నేమ్ ప్లేస్ కమ్యూనిటీ నాకు ఒక ప్లేస్ ఇచ్చింది, ద డైలాగ్స్ లైక్ చాలా ఇట్స్ హిట్టింగ్ వెరీ హార్డ్. అంటే ఒక మూవీ చూస్తే అయిపోయిన తర్వాత ఆడియన్స్ కి సంథింగ్ దే షుడ్ టేక్, అది గుర్తుండిపోయేటట్టు డైలాగ్స్ కానీ ఆ మూడ్ కానీ సెట్ చేసేసింది. ఒక కొంచెం టైం వరకు ఆ మూడ్ లో ఉండడం కానీ ఇంకా దాని గురించి ఆలోచించడం కానీ చేస్తారు పక్కా ఇది దీంట్లో. నాకు అది నచ్చింది యాక్చువల్లీ. నాకు డైలాగ్స్ అంటే నేను కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి
నేను చాలా రిలేట్ అయినా, అంటే ఆర్ట్కైనా ఆర్టిస్ట్కైనా వాల్యూ స్టేజ్ మీద ఉన్నంత వరకు అది అవన్నీ ట్రూ, కానీ అవన్నీ ఎక్కువ డిస్కస్ చేయరు. ఇవన్నీ ఈ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ కానీ తెలియదు. నేను ఇంకోటి మధుని అడిగిన ఏంటంటే అర్బన్ ప్లేసెస్లో ఇట్లాంటివి ఉండవు కదా అట్లా అంటే ఈ హైదరాబాద్ సిటీస్లో కానీ ఇట్లాంటివి నువ్వు చెప్పిన డైలాగ్స్లో అవన్నిట్లో ఇవన్నీ ఉండవు కదా ప్రాబ్లమ్స్ అట్లా అంటే, నువ్వు ఇక్కడదే కాదు కదా, అర్బన్లో కాదు కదా, రూరల్లో ఇది కూడా కన్సిడర్ చేసి నేను ఇవన్నీ రాశాను అట్లా అంటే ఓకే. But you know what I feel, and he even spoke to me about this. This is not a particular place, you know. This is like a world, new world. A kotta world. This is not Hyderabad, this is not urban, rural something. World building type. World build చేసినట్టు అనిపించింది నాకైతే పర్సనలీ. Even he said that. సో ఇది డైలాగ్స్ లో అంటే ఇక్కడ ఇవన్నీ ఉండవు కదా, అంటే ఇక్కడ ఇవన్నీ చూడరు కదా ఎక్కువ అట్లా అని అనుకున్నా. సో దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు నేను అడిగితే పర్సనల్ గా. సో అంటే చాలా థింక్ చేసి రాశాడు ప్రతి ఒక్కటి. నాకు అది డైలాగ్స్ లో ఇంటెన్స్ కానీ అవన్నీ కానీ నాకు చాలా నచ్చింది, డీప్ మీనింగ్స్. సో డైలాగ్ పార్ట్కి వస్తే dialogues sound simple, but they carry a depth with themselves. And observe cheyandi, every character have depth lines, but they are not out of their characterization. చార్లీ మాట్లాడడానికి ఒక రీజన్, ఒక బ్యాక్ స్టోరీ ఉంది తను అలా మాట్లాడడానికి. ఆ సినిమాలో చూపిలేదు, కానీ డిస్టింగ్విష్ చేయొచ్చు మనం క్యారెక్టర్. ఇప్పుడు సి బ్రో, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక రైటర్ మొత్తం అన్ని క్యారెక్టర్స్ తనే రాసిండు అనుకో, కాదు ఎంత వర్క్ పెట్టినా కానీ కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో ఎవ్రీ క్యారెక్టర్ విల్ సౌండ్ లైక్ దట్ రైటర్ అప్ టు సమ్ లెవెల్, అట్లీస్ట్ కొంచెం అన్నా. ఎవ్రీ క్యారెక్టర్ విల్ సౌండ్ లైక్ దమ్. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద గ్రే సౌండ్స్ different personalities ఒక్కొక్కటి రాసినట్టు అలా. It felt like that, and they had a backstory, they had a depth to it, and every word which came out of that character was like on దానికి ఒక రీజన్ ఉంది, తను అలా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కంప్లైంట్ వచ్చిందా లైక్ మొత్తం చాలా పోర్షన్స్ లో ఇంగ్లీష్ లో ఉన్నాయి డైలాగ్స్, అర్థం అవుతుందా అని చెప్పి? నాట్ ఎ కంప్లైంట్, ఇట్స్ దేర్ ఒపీనియన్. నచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు, బట్ ఇక్కడ వాళ్ళేమనుకున్నారంటే తెలుగు కదా నేటివిటీకి తగ్గట్టుగా చేసి ఉండాల్సింది అట్లా అని వాళ్ళు అనుకున్నారు. ఇట్స్ దేర్ ఒపీనియన్, బట్ అది డైరెక్టర్ చాయిస్. అంటే ఇట్స్ అర్థం అవుతుంది కదా, అర్థం అవుతుంది, బట్ కొంతమందికి అర్థం కాదు కదా. సో అంటే ఐ స్పోక్ టు హిమ్ అబౌట్ దిస్, అబౌట్ ఇంగ్లీష్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు, లైక్ ఈవెన్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో టోల్డ్ మీ, అదే మామ ఇంగ్లీష్ లో ఎక్కువ ఉందిరా అన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్, లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్పోక్ టు హిమ్ ఆల్సో. ద ఓన్లీ థింగ్ హీ వాస్ టెల్లింగ్ ఇస్ he actually wants to break that stereotype. He wants to break that thing, like అంటే వీళ్ళు తెలుగులోనే మాట్లాడాలి, థియేటర్ ఆర్టిస్టులు అన్న వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, వీళ్ళు తెలుగులో ప్రాంతికంగానే మాట్లాడతారు అనేది బ్రేక్ చేయాలనుకున్నారు. దట్స్ ద రీజన్ హీ ఇంక్లూడెడ్. అండ్ ఆల్సో ఏమంటారు వీళ్ళు మాస్టర్ కూడా వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద క్యారెక్టర్స్, అప్పుడు కూడా హీ వాజ్ టెల్లింగ్ అబౌట్ ద ఫండింగ్ పక్కా తెలుగులో మాట్లాడతారు. అవును, అది ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మొత్తం కాదు, ఒక్క పాయింట్ వరకు. సో ఇట్స్ నాట్ లైక్ దే కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఓన్లీ ఇన్ తెలుగు. It was an intentional thing, like to break that stereotype and to let people alwat avvali ane sense lo he was doing this. He's not like are ఇది తెలుగు సినిమా అని ఏం లేదు. He's like it is an internet, so all are welcome. So that's the reason subtitles and all also. What I felt was language is a part of communication.
అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్యారెక్టర్ షుడ్ నాట్ సౌండ్ ఫేక్. అది జస్టిఫై అయిపోయింది కదా, Yeah, నీకు justify నీకు అయిపోయింది. వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది, డజంట్ సౌండ్ ఫేక్. అంటే వాళ్ళు ఏమన్నారంటే నా ఫ్రెండ్ ఇప్పుడు వేస్ ద మనీ అట్లా విన్సెంట్ క్యారెక్టర్ అంటాడు, దానికన్నా నా మనీ ఎక్కడ ఉందిరా అబ్బాయి అట్లా ఆడడం అది వేరే ఉంటుంది కదా. అట్లా వాళ్ళ ఒపీనియన్ అది. ఓకే, అలా ఉండుంటే ఇంకా బాగుండదు కదా నేటివ్ గా అట్లా అని చెప్పారు వాళ్ళు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇండివిజువల్స్ ఒపీనియన్. అది ఇంకా డైరెక్టర్ ఇష్టం కదా, అతనికి ఏమనిపించిందో అది రాశాడు. But there is a reason for Yeah. for that kind of writing. He told me, like to break the stereotype. Yeah. So, like నా ఫేవరెట్ షాట్ ఏంటో తెలుసా ఫిలింలో, మల్టిపుల్ ఉన్నా కూడా నీ షాట్ పర్టికులర్గా నీదైతే అలా కూర్చొని ఉండవు బిఫోర్ హుసేన్ క్యారెక్టర్ కమింగ్ విత్ ద లాలీపాప్, అలా కూర్చొని ఉండవు. నీ లెఫ్ట్ ప్రొఫైల్ ఒక ఫ్రేమ్ ఉంటుంది. దట్ వాజ్ లైక్ ఐ రియలీ లవ్ దట్. లైక్ అవన్నీ వద్దు, ఒక డైలాగ్ ఉంటుంది, ఉంటావా ఉండవా, అవన్నీ నేను చూసుకుంటా. దట్ ఫ్రేమ్ వాజ్ క్రేజీ. అండ్ యా, సో వాట్స్ యువర్స్? దియాన్స్ పార్ట్ వచ్చేస్తే నాట్ దియాన్స్ పార్ట్, no, I personally feel Diyan's screen presence had an impact ఈ particular the Grey Law, because any frame you look at him in this film, terrace scene కావచ్చు, థియేటర్ సీన్ కావచ్చు, అదే నీ సైడ్ ప్రొఫైల్ సీన్ చెప్పాడు కదా అది కావచ్చు, ద గన్ సీన్, ద చేస్, దాట్ ఈస్ అబ్సల్యూట్లీ అసలు దియాన్ సైడ్ ప్రొఫైల్ సూపర్ ఉంటుంది. అది అన్బీటబుల్. అండ్ ఐ థింక్ you've come a long way. నీ స్క్రీన్ ప్రెసెన్స్, you were dominating. Whenever you were in a scene, you were dominating. Okay. On par with everybody. And వేరే వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. And Siri, we should speak about Siri killed it, man. Yeah. Siri was like the other girl. Yeah, the other girl. She killed it. And నాకు ఫేవరెట్ షాట్ పర్సనల్గా అంటే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఐ లైక్ ద షాట్, ద కిడ్స్ షాట్. మ్యాన్, హోల్ ప్రొలాగ్ అండ్ ఎపిలాగ్ దే ఫీల్ నాయర్. ఏదో పాత సినిమా చూస్తున్నట్టు, ఫిలిం పైన రికార్డ్ చేసింది చూసినట్టు, నాస్టాల్జిక్ ఫీల్. ఇట్ టేక్స్ మీ టు మూడ్. అక్కడ మనం షూట్ చేసింది ఏంటి, స్క్రీన్ మీద వచ్చింది ఏంటి, అసలు ఐ లైక్ ది కిడ్స్ పార్ట్. నాకు ఆ కిడ్ పార్ట్ మొత్తం ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఐ లైక్ ఆకాషస్ షాట్ ఆఫ్ హీ కమింగ్ అండ్ సిట్టింగ్ బిసైడ్ యూ, that I like. And obviously the money rain scene, the pendant scene, that part I like. Last ki Panavision లో ఒక షాట్ ఉంటుంది అనమాట, గన్స్, ద పాయింట్, ఆకాష్ అండ్ జెనీ పాయింట్, 3 గా డివైడెడ్, పాయింట్ టు ఈచ్ అదర్. that was brilliantly done. That was brilliantly done. So what your favorite shots? నాకు ఇది మనీ రెయిన్ అయ్యేది అదొకటైతే, ఇంకా కిడ్ అది అంత ఫారెస్ట్ లాగా ఉండి అదంతా, దాంట్లో చిన్న పిల్లోడు అతను ఒక్కడే ఉన్నాడు, అది ఇంకా హుస్సేన్ది నా దగ్గర వచ్చి కూర్చొనే ముందు ఉంది కదా ఆ షాట్. ఇంకా సినిమాటోగ్రఫీలో ప్రతి దగ్గర నాకు actually we can say that this is the best cinematography. In terms of cinematography, we've achieved a new level. ఇంకోటి ఏంటంటే మూడ్ తీసుకొని వెళ్ళిపోయే కలర్స్ ఉన్నాయి కదా, నాకు అక్కడ యాక్టర్స్కి చాలా ఈజీ అయిపోతుంది కలర్స్ కానీ. మధు చాలా పర్టికులర్ ఉన్నాడు ఇప్పుడు కాస్ట్యూమ్ వైజ్గా కానీ, అంటే ఒక క్యారెక్టర్, he's the one who designed the costume. కాస్ట్యూమ్స్ కానీ, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేదానికి యాక్టర్కి కాస్ట్యూమ్స్ హెల్ప్ చేస్తుంది. ఏ స్టైల్ ఉంటుంది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మైండ్ స్టేట్ బట్టి ఉంటుంది కదా. సో అంత పర్టికులర్ ఉండే వరకు ఓకే, యాజ్ అ ప్లాన్ యు నో వాట్. But my favorite scene was the terrace scene with the campfire. The pot lo campfire
అంటే నాట్ అబౌట్ అంటే నేను ఐఎమ్ నాట్ ఏ సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీ గాయ్. నేను ఎక్కువ ఐ వోంట్ గివ్ దట్. సో నాకు నార్మల్గా ఒక స్టాటిక్ షాట్ పెట్టి సీన్ బాగుంది అనుకో, ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ ఫిలిం. నాకు షార్ట్స్ అన్ని ఆల్ ఆర్ సెకండరీ. సో నాకు అనిపించింది ఏంటంటే ఆ టెర్రస్ సీన్ వాజ్ మై ఫేవరెట్ బికాస్ గాంధీ అంత ఓర్పు ఉండాలి, నాకు అంత ఓపిక లేదు. డైలాగ్ లైక్ ఐఎమ్ డన్ బీయింగ్ వైట్, వీఆర్ డన్ బీయింగ్ వైట్, ఆ డైలాగ్ కానీ కొన్ని ఉన్నాయి. లైక్ ఆ సీనే లైక్ పోనీ ఎంత సంపాదించావు, ఓన్లీ ఆర్ట్ టేక్స్ యు నోవేర్. కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది. దట్స్ మై ఫేవరెట్ సీన్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఆల్సో. అంటే ఆ మూడ్ చూడు, యూ గైస్ ఆర్ టాకింగ్, అండర్లైన్ గా కొంచెం మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది అనుకుంటున్నా. యా మ్యూజిక్ ఉంటుంది. అది కాకుండా అంబియన్స్ లైక్ ఫైర్ ది సౌండ్ కూడా లైట్ గా ఉంటుంది. ఇట్ టేక్స్ యూ టు దట్ మూడ్. లైక్ లేటెస్ట్ షో దమ్ ద గ్రేటెస్ట్ ప్లే, లైక్ అందరూ ఒక సర్టెన్ లైక్ దట్ సీన్ ఈవిల్ సైడ్ అన్నట్టు నాకు. Yeah, after watching the film again, like I went back and watched it. I rewatched that scene. I mean, we cannot deny the fact that Rajesh did a wonderful job. Yeah. I mean, one of the work కనిపించేస్తుంది స్క్రీన్ పైన. The best compliment we also got was this feels like cinema. సినిమాటిక్ ఉంది అని చెప్పి చాలా మంది చెప్పారు. ప్రీమియర్ రోజు ప్రీమియర్ డే వాస్ క్రేజీ మ్యాన్, మ్యాడ్ రెస్పాన్స్ ఉంది. వాట్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద ప్రీమియర్ డే? యాక్చువల్లీ వన్ టైం ప్లే చేద్దాం అని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యాం. కానీ వన్స్ మోర్ అనే వరకు ఇంకా 2 times, సెకండ్ టైం కూడా అంటే పీపుల్ ఆర్ సో ఎంగేజ్డ్, దాన్ని మళ్ళీ చూడాలనుకున్నారు. నాకు అది దాని మించి కాంప్లిమెంట్ అయితే నాకు. We should also thank Ramakant. They let us play once more. Yeah. అంటే ఇచ్చింది 1 hour అనుకుంటా నాకు తెలిసి. Yeah, no, it's not like that. అంటే నాట్ అబౌట్ ద 1 hour ఓన్లీ. బట్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ టైం ప్లే చేసాం ప్రీమియర్ లో, దే ఆల్ వాచ్డ్ ఇట్. ప్రోలోగ్ వచ్చింది. నేను మధు ఏం డిస్కస్ చేసుకోమంటే ఓన్లీ అంబియన్స్ తో ఉంది కదా సీన్ మొత్తం, ఓన్లీ అంబియన్స్ తో ఉంది. We thought this is needed, like ఇంతసేపు ఉంచాలి ఆ సీన్ టు గో ఇన్ టు దట్ మూడ్. లైక్ అండ్ ఐ థింక్ ఒక డైరెక్టర్గా ఐ డోంట్ నో, బట్ ఫర్ మీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ థింగ్ టు డూ వితౌట్ ఎనీథింగ్ లైక్ డైలాగ్స్, ఒక హై మూమెంట్ అలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా అంబియన్స్తో అంతసేపు మూడ్లోకి వెళ్తారా లేదా అనేది ఛాలెంజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు రైట్ అండ్ టు డైరెక్ట్ దట్ కైండ్ ఆఫ్ సీన్, ఓపెనింగ్ సీన్. ఎందుకంటే ఇట్ ఈస్ యూట్యూబ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిలిం, అది రిలీజ్ అవుతుంది స్క్రీన్ మీద, డబ్బులు కట్టి వస్తారు కాబట్టి దే వాచ్ ఇట్ బికాస్ దే పేడ్, దే వాచ్ ఇట్. చచ్చినట్టు చూడాల్సిందే వాళ్ళు, నచ్చకపోతే వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ స్టార్టింగ్ కాబట్టి ఎవరైనా చూడాల్సింది. యూట్యూబ్లో అలా కాదు, ఓపెన్ అయింది సినిమా, తేడా కొట్టిందా స్కిప్ ఇట్లా వెళ్ళిపోతుంది మొత్తం. దే విల్ డూ దట్. బట్ నా స్ట్రాంగ్ నమ్మకము, ఈవెన్ మధు ఆల్సో టోల్డ్ మీ, బ్రో చూస్తారు బ్రో, ఇంకా అలా చూసారంటే ఏం చేయలేము అన్నారు. బట్ వైల్ వాచింగ్ లైక్ ఆన్ ద ప్రీమియర్ డే ఇట్లా స్క్రీన్ మీద ఇలా పడగానే ఫస్ట్ ఆస్పెక్ట్ రేషియోస్ వార్నింగ్ అందించాక యూనో ఓపెనింగ్ ఒక మ్యూజిక్ మూడ్తో ఓపెన్ అయింది. లైక్ అనేది సౌండ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత చూస్తున్నారు, ఆ బాబు వచ్చాడు, ఆ ఫోలే సౌండ్స్ అన్ని వస్తున్నాయి, లైక్ ఈజ్ వాకింగ్, ఇలా చూస్తున్నారు అంతే. ఏంది ఇది అన్నట్టు ఇలా చూస్తున్నారు ట్రైలర్ లో. అంటే ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఎవ్వరు పక్కనే దే డిడ్ంట్ కేర్, ఇలా చూస్తున్నారు. ఏంది ఆ బాబే ఏంటి అలా వెళ్తున్నారు, వాట్స్ రాంగ్, వెళ్తున్నాడు, మ్యాంగో కొడుతున్నాడు, లైక్ ఈస్ టేకింగ్ ఇట్ లైక్ సూపర్. ఇంతసేపు ఎందుకు చూపిస్తుంది క్యూరియాసిటీ వచ్చింది. తర్వాత రష్ వీళ్ళది చాలా హరిగా వీళ్ళు కార్లో వెళ్ళడం కానీ దట్ ఈస్ ఓకే. బట్ ఆ స్టార్టింగ్ ఆ మూడ్ లోకి తీసుకెళ్ళిపోయింది ఉంది చూడు, ద వే వి స్పోక్ అలా జరిగింది. సో నో బడీ స్కిప్ దట్. లైక్ మెనీ పీపుల్ వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్స్ లో, రివ్యూస్ లో దే మెన్షన్ అబౌట్ ద ప్రోలాగ్ అండ్ ద ఎపిలాగ్. అరే ఏముందిరా ఆ సీన్, లైక్
ఆడు వచ్చి అలా వెళ్ళిపోవడము, ఆ బాబు ఇట్లా చూడటం, ఆ షార్ట్. Yeah, అరే యు గైస్ చీటెడ్ us విత్ ఆన్ ట్రైలర్ కలర్ పెట్టారు, ఇక్కడేమో ఇలా పెట్టేశారు, అందరూ ఫేవరెట్ షాట్ అని అనుకున్నారు. ఫిలిం లోనేమో దట్ టర్న్స్ అవుట్ టు బి లైక్ బ్లాక్ అండ్ వైట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఎందుకు ఓపెన్ చేసి అనుకున్నాం రా, బట్ ఆ బ్లాక్ అండ్ వైట్ తర్వాత సడన్ కలర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక కలర్ ఉందా అంటే అదే కాదు, బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క ప్యాలెట్స్ వాడారు. లైక్ ఇట్ వాజ్ క్వైట్ సర్ప్రైజింగ్. అండ్ ఫిలిం అయిపోయేదానికి మర్చిపోయారు, యునో ఆన్ ప్రీమియర్ డే దే ఫర్గాట్ అబౌట్ ద ఎపిలోగ్ while watching it. by the end of the ది గ్రేన్ వచ్చింది, ది గ్రేన్ లాస్ట్ లో టైటిల్ పడగానే లైక్ అందరు ఇట్లా ఓ వావ్ సూపర్ అని క్లాప్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎపిలోగ్ మళ్ళీ సైలెంట్ గా దట్ వాజ్ లైక్ ఎపిలాగ్ గురించి మాట్లాడాల్సింది ఏంటంటే ఆ సీన్ ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ డూ యూ థింక్? ఆబ్వియస్లీ వై దట్ సీన్ ఇస్ నీడెడ్? అది మాస్టర్ క్రూయాలిటీ ఈవిల్ సైడ్ చూపించడం అంటే ఆ బాబు దగ్గర అది కూడా అంటే అక్కడ అతని రివిలేషన్ ఉంది. యాక్చువల్లీ అతని ఈవిల్నెస్ రివిలేషన్ అక్కడ ఉందని నా ఫీలింగ్ ఆ ఎపిలాగ్ లో. యా అంటే అంటే ప్రాపర్ దగ్గర అది కూడా వదలలేదు. యా అంటే జస్ట్ ఇమాజిన్ రిమూవింగ్ ద ప్రోలాగ్ అండ్ ద ఎపిలాగ్ ఫర్ ద ఫిలిం. జస్ట్ ఇమాజిన్ అండ్ వాచ్ ఇట్. I don't say it is a bad film or okay. It is a good story. It has its points. But ఎంత కవర్ చేసినా adding that prologue and epilogue with that kind of like black and white with that four layer, that is different, bro. It ended like next level. Like it's not a world anymore. Like the three screens, like ఒకటి gun and this guy going on a car and the kid. మూడు స్క్రీన్స్ అలా వచ్చి it turns out from black and white to the color. Then the music starts and the dialogue. It's not a world anymore. That is crazy. Like అంటే ప్రోలాగ్ ఇంత ఇంపాక్ట్ చేసింది ప్రోలాగ్ అండ్ ఎపిలాగ్. మీరు సౌండ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఐ ట్రై దిస్ సౌండ్ అన్ని ఆఫ్ చేసుకొని ఫోలెస్ కూడా అవసరం, వాల్యూమ్ తక్కువ పెట్టుకొని చూడు, యూ విల్ గో ఇన్ టు ద మూడ్. ఎందుకంటే ఆన్ స్క్రీనే ఇట్ ఈస్ సో విజువల్లీ బ్యూటిఫుల్లీ డన్ స్టోరీ టెల్లింగ్ అండ్ యాక్షన్స్ తో డ్రామా క్రియేట్ చేస్తాడు మనోడు. దెర్ ఈస్ నో సింగిల్ డైలాగ్ ఇన్ ఇట్, బట్ డ్రామా వాస్ క్రియేటెడ్ త్రూ ద యాక్షన్స్. ఇట్ ఈస్ లిటరల్లీ ఎక్స్ప్లోరింగ్ హ్యూమన్ నేచర్. హౌ ఫార్ కెన్ అ హ్యూమన్ గెట్? నువ్వు చేస్తావు ఒక చిన్న పిల్లోడి దగ్గర, మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇస్తాం అనుకుంటున్నాను. అంటే హీస్ నాట్ లైక్ వెళ్ళి వెంటనే ఉన్నాయి కదా లాగేసుకోడు. ఫస్ట్ హీల్ ట్రై టు గెట్ సమ్ మ్యాంగోస్. అది అవ్వనప్పుడు దెన్ హీల్ డూ దట్. అది నాకు కావాలి, హ్యూమన్ అది నాకు కావాలి అనుకున్నప్పుడు ట్రై చేస్తాడు, లేకపోతే ఎలాగైనా తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఉంటుంది కదా ఒకటి కావాలంటే సామదాన వేద దండోపాయాలు చేస్తారు కదా, సో అలా అన్ని ట్రై చేసి లాస్ట్ కి ఇంకా తీసేసుకోవాలి అనేది సామదాన వేద దండోపాయాలు. అంటే మనకంత అంటే అడగడం కానీ రిక్వెస్టింగ్ కానీ లేకపోతే బారో అట్లాంటి టైప్స్ అన్ని చేసి చూస్తారు కదా, వాళ్ళ సైడ్ నుంచి ట్రై చేస్తారు. అప్పటికి కూడా చేయకపోతే ఇంకా వాళ్ళ ఈవిల్ సైడ్ వస్తుంది అట్లా అని చెప్పేసి. ఇంకోటి ది అదర్ గర్ల్ సిరి ప్లే చేసిన క్యారెక్టర్, అది చూస్తే ఎలా అనిపించింది నాకైతే, నాకు చాలా ఇరిటేట్. అంటే అంటే నాకు నిజంగా చెప్తున్నా, ఆమె చెప్పే డైలాగ్స్ అది చూస్తున్నప్పుడల్లా మండిపోయా. అంటే ద క్యారెక్టర్ ఇస్ లైక్ షీ ప్లేడ్ ఇట్ బ్రిలియంట్. రెచ్చి కొడుతుంది. అంటే లైక్ మీకు లో క్లాస్ వాళ్ళు తప్ప ఇంకెవరు ఇలా చేస్తారు? వాళ్ళ బెనిఫిట్స్ కోసం కాస్ట్ రిలీజన్ ని మార్చుకునే వాళ్ళు, ఐ డోంట్ థింక్ దే హ్యావ్ లైక్ మోటో, లైక్ దేర్ బెనిఫిట్స్ ఆర్ దేర్ ఓన్ మోటో అనే ఆ డైలాగ్ అది క్రేజీ. హోల్ పాయింట్ ఇస్ ఏ సినిమా చూసినా ఇఫ్ యు లవ్ అన్ యాక్టర్ ఆర్ హేట్ అన్ యాక్టర్, ద యాక్టర్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ సిరి వండర్ఫుల్ హైలైట్. సిరిది ఇంకా కిషోర్ది అయితే మాస్టర్ది కూడా, మాస్టర్ది నాది నా క్యారెక్టర్స్ అంతా చాలా ఇంపాక్ట్ ఉండే డైలాగ్స్ కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్. అంటే అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, బట్ ఇంపాక్ట్ కొంచెం
ఉన్నా అంటే వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ వల్ల నాకు ఈ నాలుగు Actually, అయితే చాలా వాట్ ఐ సే ఇస్ నీ క్యారెక్టర్ ఉంది కదా, ద కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అన్ని చేంజ్ అయ్యాయి నీ క్యారెక్టర్ వల్లే. ఆ డ్రామా ఇనిషియలైజ్ అయ్యేది, క్యాటలిస్ట్ లా ప్లే చేసేది నీ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, బట్ బ్యూటీ ఆఫ్ మధు ఇస్ హీ హ్యాండిల్ ఇట్ వెరీ అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఇంకా ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చాడు. అది అంటే మల్టిపుల్ టైమ్స్ చూస్తే గానీ అర్థం కాదు అది. అంటే నాకు అదే నచ్చింది యాక్చువల్లీ ఈ ఫిలిం లో. ఒకరికి ఇంపార్టెన్స్ తక్కువ ఉంది, ఒకరి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అట్లా కాకుండా ఈక్వల్ గా ఇచ్చారు. అది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఇంపార్టెన్స్ అని ఉండదు, ఇట్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ విల్ డిమాండ్ లైక్ హౌ మచ్ టు గివ్ టు వాట్ క్యారెక్టర్. అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఈ ఫిలిం లో కుదిరింది. ఇట్ డజంట్ ఫిట్ ఫర్, అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా కొన్ని దాంట్లో, బట్ అట్లా కాదు, సేమ్ ఉన్నాయి అట్లా. జెనీ క్యారెక్టర్ ఉంది చూసారా, జెనీ క్యారెక్టర్ దానికంటే ముందు చార్లీ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. ఐ ఫీల్ లైక్ ఈస్ ద మోస్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. లైక్ on one particular note, I feel like he's a bad guy, the situation made him do that, but still he's an innocent guy. ఏదో విన్సెంట్ వచ్చి చెప్తాడు, వీళ్ళు వస్తారు, అగ్రీ అవుతాడు, లాస్ట్ చేస్తాడు. అంటే నాకు ఆ క్యారెక్టర్ బట్టి నాకు ఏమనిపించింది అంటే సొసైటీ విల్ మేక్ పీపుల్ బ్యాడ్ అట్లా అని అనిపించింది. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మంచోడు అనిపించుకోవాలనుకునే వాడిని, అంటే చిన్నప్పటి వాటి ఒకటే ఉంది, నాకు ఒక మంచోడు అనే పేరు, గుడ్ పర్సన్ అనే పేరు కావాలి అట్లా అనుకున్నాడు. కానీ ఆ గ్రూప్ మాస్టర్ అట్లా అని చెప్తాడు కదా. సో సొసైటీ ఇట్లా చేంజ్ చేస్తుంది గుడ్ పర్సన్ అట్లా అని నా ఫీలింగ్. సో ఆ సిచ్యువేషన్ కానీ సొసైటీ కానీ నాకు ఆ క్యారెక్టర్ అట్లా నచ్చింది. I feel what you feel. I feel like Charlie's character is the innocent character in like characters anitlo. I feel like it is a bit innocent guy. No, Charlie character, but because he gets played with Jenny, Vincent. I don't think he's an innocent guy. He's well intelligent enough, because see, at the end of the day he is taking the decisions. జెనీతో ఉండకపోవడం ఆడే డిసిజన్. మళ్ళీ డబ్బులు దొంగతనం. ఇప్పుడు బ్రో ఇన్నోసెంట్ అయితే వై వుడ్ హి చూస్ టు బీ ఇన్ ద హైస్ట్? He is not. No, అందుకని on one particular note I felt, because he is a bad guy, but one particular note compared to some other people like జెనీ ఉంది. జెనీ గురించి మనం నెక్స్ట్ మాట్లాడే తన గురించే, కానీ చార్లీ వచ్చేసి లైక్ విన్సెంట్ ఈస్ లైక్ విన్సెంట్ విల్ పుల్ హిమ్. No. See, Charlie character is fed up of being good man. అందుకే సొసైటీ నన్ను ఇలా చేసింది, పుష్ చేసింది అని అంటారు అని నా పాయింట్. యాక్చువల్లీ ఏంటంటే నిజంగా ప్రజలు చెప్పిన కరెక్టే. ఎట్లా అంటే విన్సెంట్ ఉన్నాడు, విన్సెంట్ సపరేట్గా తీసేసుకుందాం అని ప్లాన్ చేస్తాడు. జెన్నీ కూడా అలానే ప్లాన్ చేస్తుంది ఇద్దరితో ఉండి. ఇంకా హుసేన్ కానీ అదర్ గర్ల్ కానీ వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఒక క్యారెక్టర్ గురించి ఇంత డిస్కషన్ చేసాడు భయ్యా. లేదు అంటే వాడు ఒక్కడే ప్లాన్ చేయడు, ఇన్నోసెంట్ వాడు ఒక్కడే ప్లాన్ చేయడు. చెప్తున్నావు జెనీతో కలిసి వెళ్ళిపోదాం కైండ్ ఆఫ్ ఆశ. అందుకే ఇన్నోసెంట్ అంటే కంపేర్ టు అదర్స్ కొంచెం ఇన్నోసెంట్ అండ్ ఇండివిజువల్ గా స్వార్థంగా ఉన్నారు. కానీ వీడు ఒక్కడు లేడు, అందరితోటి సర్లే సమానంగా తీసుకొని వెళ్తాం. ఫైనల్ యాక్ట్ లో నాకు ఏమనిపించింది అంటే జెనీస్ క్యారెక్టర్ అయితే డంబెస్ట్ అనిపించలే నాకు అనిపించింది. ఐ ఫెల్ లైక్ అంటే టుడే ఆల్సో ఐ వాజ్ వాచింగ్ ద ఫిలిం వైల్ కమింగ్, సో ఐ ఫెల్ లైక్ అరే అసలు ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయితే చార్లీ, బట్ జెనీ ఏంటి లైక్ she was with two guys playing something, finally she got nothing. At least they got like ending, like something happened, like వెళ్ళి అక్కడ కూర్చుంటుంది లేక్ మీద ఏంటి ఇలా అయింది అన్నట్టు. I feel like it's dumbest character. But Shraddha is like Shraddha is like she good, very good actor. అంటే వస్తుంది గన్ను తీస్తుంది, వెయిట్ కామ్ డౌన్ అని తీస్తే వాట్స్ ద యూస్ లైక్ ఆడో అంతే. బట్ అట్లీస్ట్ వాడు ఒక ప్లాన్ చేసాడు. ఏం ప్లాన్ చేసిందో
నాకు తెలియదు ఫిలిం లో అయితే నాకు అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఏం ప్లాన్ చేయలేదు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితోటి వెళ్ళిపోయి పైసలు తీసుకున్నారు అదే అంటున్నా. కానీ ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా ప్లాన్ She చేసుకున్నారు. was taking chances. She was taking chances. టూ సైడ్స్ ఉంది ఇప్పుడు. Yeah. చార్లీ సైడ్ అన్నా ఓకే, ఇట్ సైడ్ అన్నా ఓకే. నాకు అందరూ పైసలు కావాలి దానికి. తన గురించి ఎక్కువ ఆలోచించుకుంది And కాబట్టి dumb. she was- డబ్బు ఒకరికొకరికి ఆలోచించచ్చు. వీళ్ళందరిలో ఆమె డబ్బు. No. అంటే తను ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు bro. తనే ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వీడు సక్సెస్ అవుతాడో వాడు సక్సెస్ అవుతాడో తెలియదు. ఇద్దరులో ఒకటి సక్సెస్ అయినా తిని వాడుతూ ఉంటుంది కదా. అంటే ఓవరాల్ వాడుకోవచ్చు ఇద్దరిని ఎట్లా ఓవరాల్ గా వాడుకోవచ్చు. మాస్టర్ తో చూసుకుంటే వీళ్ళందరూ వీళ్ళందరూ దే ఆల్ గాట్ ప్లేడ్ బట్ fools అయిపోయారు బట్ actually. స్టిల్ నాకైతే చనిపోతే ఓకే దే గాట్ సమ్ ఎండింగ్, అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేసి చనిపోయిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ ఇద్దరు ఉన్నారు చూడు, లైక్ శ్రద్ధ అండ్ హుసేన్, వాళ్ళిద్దరు అయితే Hussein also has his character arc, man. I mean, Yeah. he tried his level best to do something. బట్ స్టిల్ నాకైతే జెనీ అయితే ఐ డోంట్ నో హౌ శ్రద్ధ విల్ ఫీల్ ఆఫ్టర్ Coming back to Hussein, She's Akash. chameleon. She's chameleon. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ డమ్. No, she's chameleon, bro. She's more intelligent than them. బట్ కిలాడి. బట్ కిలాడి. ఆఫ్టర్ వాచింగ్ టైం ఐ ఫీల్ లైక్ అంటే you can't. అనుకుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి దొరుకుతుంది That అన్నది. is like fate ముందు నువ్వు బచ్చావే, నువ్వు వెళ్ళిపోయి అదొక బై ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఫేట్ నాకు ఎరిపప్ అవ్వడంలో ది బెస్ట్ అనిపించింది, అందుకని అమ్మాని పేరు పెట్టాను. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, ఐ డోంట్ నో. అంటే కిలాడి అనిపించింది ఇక్కడ. ఎవరు సెటిల్ అయినా సరే Yeah, దగ్గర yeah. మనీ తీసుకోవచ్చు. అదే ఇక్కడ బ్యూటిఫుల్ అక్కడ ఒక పాయింట్ లో చూసుకుంటే ఏ క్యారెక్టర్ చూసుకున్నా వాళ్ళకి వాళ్ళు ప్లాన్లు ఉన్నారు. But నాకు- actually Siri Yeah, the Siri shades. Siri was Yeah, not yeah. Yeah. Siri was not the one who Yeah. did that plan. ఎందుకు He was లేదు? the హుసేన్ తోటి ఉంది యాక్చువల్లీ. Hussein తో ఉంది కదా. హుసేన్ తోటి ఉంది. ఏంది? అందుకనే ఏంది సిరి ఎవరు? ప్లాన్ వాళ్ళిద్దరు కలిసి కానీ వీడు చాలా అందుకే there is a shot with them. See, the other girl when she died, no, like వాళ్ళు చనిపోయినప్పుడు అరే ఏంటి అనుకున్నా కానీ ఇట్స్ ఓకే. Deserving. సిరి చనిపోయినప్పుడు ఐ ఫెల్ హ్యాపీ, లైక్ సిరి అంటే ది అదర్ గర్ల్. I mean, గుడ్. see, Akash, we should talk about Akash acting also. Manodu, he killed it, man. Hussein character was like Manodu ఒక essence తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్ కి, ఒక డెప్త్ తీసుకొచ్చింది. One more character I want to talk about is the Ali character, the great cameo. I mean, మనోడు చెప్తున్నా కదా, సబ్మిట్ చేసాను అయ్యా, అవార్డ్స్ వచ్చేస్తాయి యాక్టింగ్ కి, సబ్మిట్ చేసి చెప్తున్నా. లేదు వచ్చిన ఎంతసేపు అయినా సరే బాగా చేసాడు యాక్చువల్లీ. అసలు అంటే ఆ క్యారెక్టర్ ఓకే ఉన్నాడు కదా, ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కళ్ళల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అసలు వండర్ఫుల్ అయ్యా. ఫ్యాన్స్ ఉన్నారు అవుతారా, మైండ్ పోతుంది. అరిచారు కదా స్క్రీనింగ్ అప్పుడు కూడా. మధు he can become an actor. నా ఫ్యూచర్ ఉందన్నా తరుణ్ భాస్కర్ లాగా అట్లా. మధు. We need to talk about color. Sudeep did a wonderful job. ఇన్ని కలర్స్ ఉండడము, ఐ మీన్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో జనరలీ వీ డోంట్ సీ దీస్ మెనీ కలర్స్ ఇన్ షార్ట్ ఫిల్మ్, మినీ ఫిల్మ్. వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇన్ని కలర్స్ ఉన్నా కానీ ఇట్ డజంట్ ఫీల్ అవుట్ ఆఫ్ సింక్. నాకు ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ టు అ మూడ్ అని చెప్పి అనిపించింది. అండ్ ఇట్ వాస్ కాంప్లిమెంటింగ్ ద విజువల్స్ ఆల్సో, అండ్ ఇట్ వాస్ డిమాండెడ్, నెసెసరీ ఉండే ఆ స్టోరీకి, ఆ వరల్డ్కి దీస్ కలర్స్ కూడా నెసెసరీ అని నాకు అనిపించింది. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ లైటింగ్ ఉంది, డిఫరెంట్ లైటింగ్. అంటే నాకు తెలిసి డిఫరెన్షియేట్ చేయడానికో లేకపోతే అట్లా అట్లా అని నా ఫీలింగ్. కలర్ I think colors are only to create the mood. ఓకే. We spoke about that. Okay. It's all about creating the mood. So Okay. yeah, and we'll talk about Sudeep, the colorist. So మనకి ఎన్ని డేస్ చేసిండ్రు అసలు? 2 weeks. 2 weeks. 2 weeks చేసాం కానీ ఐ ఫెల్ లైక్ 2 sessions మాత్రం నేను అటెండ్ అయ్యా. ఓకే. లైక్ మనోడు ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి వర్క్ చేశాడు, ఒక 2 చేసినట్టున్నాడు. బట్ దిస్ ఇస్ ద మనతో ఇంకో వస్తుంది, 1 podcast will come out with the Sudeep.
he'll explain about the process. ఓకే ఓకే Superb experience. ఓకే ఓకే అంత అంటే లైక్ మనోడు ఫుల్ టాలెంటెడ్ ఉన్నాడు. లైక్ యా సో అది హెల్ప్ అయిందంటూ he took it to some other level. He understood the director's vision. He understood the director's vision and then he did that. Like ఒక రెఫరెన్స్ తీసుకొని నేనైతే నేను అటెండ్ అయిన సెషన్స్ లో ఒక సెషన్ వాజ్ మాస్కింగ్. ఓకే నో 2 సెషన్స్ వర్ మాస్కింగ్ స్కిన్ టోన్స్. ఓకే సూపర్. నీవే చేస్తున్నావు Okay. అంటే నీ సీన్స్ చేస్తున్నప్పుడే ఐ వాజ్ దేర్. సో యా సూపర్. సో అదే మా వ్యూవర్స్ కూడా కొంతమంది చెప్పింది ఏంటంటే విజువల్స్, కలర్ గ్రేడింగ్, సౌండ్ అవన్నిటి వల్ల చాలా క్రేజీ స్టఫ్ వచ్చింది మీకు అట్లా అని చెప్పి నాకు చెప్పారు. అంటే మ్యూజిక్ కానీ కరెక్ట్ లేకపోయినా, ఇది కరెక్ట్ లేకపోయినా సరే అంత బాగోకపోతుండే అట్లా అని చెప్పారు. సో హెల్ప్ ఇట్. Yeah, and the film music. Music was like complementing the visuals. That's what I feel. Music ఎక్కడైనా సరే జనరల్గా ఈ టైమ్స్లో మనం సినిమాలు చూస్తున్నా, షార్ట్ ఫిల్మ్ చూసినా, మీకు ఎప్పుడైనా అనిపించిందా మ్యూజిక్ డామినేట్ చేయడం స్టోరీని కానీ విజువల్స్ కానీ? ఐ ఫెల్ట్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్. కానీ ఫర్ ద గ్రే మ్యూజిక్ వాజ్ లైక్ కాంప్లిమెంటింగ్ ద విజువల్స్. ఇట్ ఈస్ నాట్ డామినేటింగ్. దానికి ఎంత కావాలో అంత ఆ మాత్రం ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ ఇన్ సింక్ విత్ ద విజువల్స్. దాట్స్ వాట్ ఐ ఫెల్ట్. మ్యూజిక్ వాస్ ఐ థింక్ రిషి కదా? Yeah, I think so. Yeah, Rishi. Yeah. Rishi did a wonderful job. I mean, music was top notch for me, and the sounding was also different. It is not what you usually listen to. It has a uniqueness to it. That's what I felt. యా అది మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇది నేను అడిగా ఎందుకు ఇంత టైం పడుతుంది, విజువల్స్ కోసమా లేకపోతే కలర్ గ్రేడింగ్ కోసమా అట్లా అని నేను అడిగా కదా. సో నువ్వు అన్నావు అది కాదు, మ్యూజిక్ సౌండ్ డిజైనింగ్ అండ్ మ్యూజిక్ కోసం అని చెప్పేసి ఇంత టైం పడుతుంది, ఎక్కువ టైం పట్టింది అట్లా. No, actually, not just that. Music ki వీటికి we had enough time. ఓకే. The reason for so much time took అంటే for the coloring. ఓకే. Because we are a small production. We can't provide the director with all the technicians. So he has to do it on his own. Yeah. He's the one who edited the film. He did the sound for the film. Like sound design మొత్తం మనోడే చేశాడు. Like sound designing. మ్యూజిక్ వచ్చేసి రిషి అనే వాడు కొట్టాడు. బట్ పోస్ట్ ప్రొడక్షన్ మ్యాక్సిమం వర్క్ మొత్తం హీస్ ద వన్ హూ డిడ్ ఇట్. సో ఒక 6-7 ఒక సమ్ ఒక 4-5 క్రాఫ్ట్స్ లాంటివి ఇంతమంది చేసేవి ఒక్కడే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. అండ్ ద థింగ్ ఈస్ కలరింగ్కి బాగా టైం పడుతుంది టు ఫైండ్ ద రైట్ గై టు డూ ద కలర్స్ ఫర్ అ ఫిల్మ్. లైక్ we found Sudeep, but it took lot of time to find him. Okay. Because చాలా రేర్గా దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. లైక్ విత్ ప్యాషన్, నాట్ ఫర్ ఏదో నా పని నేను చేస్తా వెళ్ళిపోతాను. ఇట్స్ నాట్ లైక్ 9 to 6 జాబ్. I mean, there is a saying కదా, good things take time. So Sudeep was a blessing, man. I mean, he added so much richness to the visuals we captured. Yeah, actually he understood the director's vision and he did that. By the rap తో we achieved that kind of looks. అంటే ఒక సీన్ ఉంది అబాండన్ బిల్డింగ్ లో, ఫ్రమ్ నైట్ టు మార్నింగ్ ఆ డిఫరెన్స్ చూపించాలి ఆన్ ద సేమ్ సీన్. అప్పుడే నేను జాయిన్ అయ్యా. ఐ వాజ్ లుకింగ్ ఎట్ దట్ సీన్ వైల్ దే ఆర్ వర్కింగ్. టూ టఫ్. అంటే ఎంత ఒక గంట అయినా కూడా ఇంకా కదిలేదు కాదు వర్క్, అలాగే ఉండేది. అక్కడే డిస్కస్ చేయడం, రిఫరెన్స్ చేయడం, చూడడం బాగోదు, డైరెక్టర్ మళ్ళీ ఇది కాదు ఇంకొకసారి ప్లే చేయి, మళ్ళీ చూడడం, మళ్ళీ చేయడం. స్మూత్ ట్రాన్సిషన్ లాగా. యా, లైక్ డౌట్ రాకుండా. అంటే డౌట్ అని కాదు, ఇట్ షుడ్ లుక్ ప్రాపర్. యా, స్మూత్ గా. యా, చాలా ఓపికతో మనోడు చేయడం అనేది గ్రేట్. సో every second, every fraction of second changes ఉండాలి కదా. Yeah, we have to thank him. Like, yeah. Yeah. We love you, Sudeep.
Yeah, we love you, Sudeep. యా Thank you for working with us. Yeah. So coming to the music also, Rishi, Mm. అంటే I feel I didn't met this guy, Mm. but he was in touch with our director. Mm. మ్యూజిక్ టేస్ట్ చూసావా డైరెక్టర్ది Mm. మధుది, ఒక్కొక్క దగ్గర లైక్ ఎక్కువ వాడడు, Mm. బట్ వైల్ ద మ్యూజిక్ వాజ్ ప్లేయింగ్ Mm. అండర్లైన్ లో ప్లే అవుతాయి కొన్ని సీన్స్ కి, Yeah. కొన్నిటికి కొంచెం బాగుంటది. అంటే కొన్ని ఫాస్ట్ బీట్స్, స్లో బీట్స్, కొన్నిటికైతే డ్రమ్ బీట్, లైక్ ఈ హుక్కా సీన్ ఉంది విత్ జెనీ, అదొక- లైక్ ఇట్స్ లైక్ ఒక ఇలా వస్తుంది లైక్ సౌండ్ సూపర్. అరేబియన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. Yeah, Arabian kind of ఐ డోంట్ నో music, yeah. వాట్ టైప్ ఆఫ్ మ్యూజిక్. అరేబియన్ కైండ్ Yeah, ఆఫ్ అదొక డిఫరెంట్ మూడ్ లోకి తీసుకొని వెళ్ళిపోయింది. యా, అంటే Yeah, డిఫరెంట్ music. టేస్ట్ చూడు. Mm. ద ఐ ఫీల్ లైక్ మ్యూజిక్ ఈస్ వెరీ పవర్ఫుల్. Mm. Yeah. Yeah, I strongly feel music is powerful. It can give you impact. And for this film, everything under, like, I can't say direction dominated the film, actors dominated the film. It's like all gave their equal, ఏమంటారు, ఈక్వల్ గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చారు ఫిలిం కి టు గెట్ దిస్ రిజల్ట్. ఐ ఫెల్ లైక్ Yeah, obviously. అన్ని ప్రాపర్ గా బ్లెండ్ అయితేనే గ్రేట్ ప్రోడక్ట్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయినాయి కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చిందని. yeah, it's worth, I feel Yeah. like it's Worth the wait. as a producer or as anything, Mm. I feel like it's worth waiting for 1 year. Mm. Yeah, I never felt like అరే ఏంటి ఇంత లేట్ అవుతుంది. Mm. It's not like that. After watching the film, Mm. it's worth. Yeah. అంటే నాకు See, నాకు ఏమనిపించింది అంటే ఒక్క డైరెక్టర్ Mm. ఒక్కడే ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటేనే ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే, జస్ట్ ఇమాజిన్ ద బెస్ట్ టెక్నీషియన్స్ విత్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ మనోడు కావాల్సింది ఇచ్చి, బ్రో యూ వాంట్ దిస్, విల్ గివ్ దిస్, చెయ్యి మొత్తం నువ్వు చేసి చూపి అంటే వాట్ హీ కెన్ డూ. ఐ మీన్ నాకు మధు పైన నా ఫీలింగ్ ఏంటంటే, బెస్ట్ టెక్నీషియన్ కాదా పక్కన పెట్టేస్తే, మధుకి ఒక క్రూ ఇచ్చావు అనుకో, హీ క్యాన్ పుల్ బెస్ట్ అవుట్ ఆఫ్ దమ్. ఆ క్లారిటీ, ఆ విజన్, he has that in him. That's what I feel about Madhu. So yeah. Even నీకు అదే అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయినాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా వరకు మనోడే చూసుకున్నాడు. ఇంకోటి కొంచెం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ కానీ సంథింగ్ లేట్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. మ్యూజిషియన్స్ అంటే నాకు కూడా చెప్పిండు, కొంతమంది వర్కౌట్ అవ్వలేదు, ట్రాక్స్ పెట్టారు కానీ వాళ్ళది నాకు సింగ్ కావట్లేదు, ఇది నా స్టైల్లో లేదు అట్లా అని చెప్పాడు. ఇట్ హ్యాపెన్స్. చాలా టైం పట్టడానికి అది రీజన్ అట్లా అని చెప్పి నాకు కూడా ఓకే. సూపర్. సో ఇంకా we need to talk about the promotions. ప్రమోషన్స్. Why is it మనకి నాకైతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది ప్రమోషన్స్ అయితే ఇంపార్టెంట్. నువ్వు ఒక ప్రోడక్ట్ చేసినావు అనుకో, ఈ ప్రోడక్ట్ ఉంది అని చెప్పి అవతలలోకి తెలియాలంటే యూ నీడ్ టు ప్రమోట్ ఇట్. ప్రమోట్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? షార్ట్ ఫిల్మ్ అయితే చేయొద్దు, ఫిల్మ్స్ అయితే చేయాలి అనేది అయితే నాకు రెగ్యులర్ గా దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ సేయింగ్ టు మీ, అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, దే ఆర్ టెల్లింగ్ మీ ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఓవరాల్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫిలిం, జస్ట్ ఎ షార్ట్ ఫిలిం, అండ్ you guys are calling it a mini film whatever, but why you are promoting this much? అంటే ఇట్లా లేదు కదా నార్మల్. అంటే నీకు కూడా వచ్చినానండి. అంటే మినీ ఫిలిం అని పిలవడానికి రీజన్ ఏంటి అని మధు, ఐ హ్యాడ్ అ కన్వర్సేషన్ విత్ మధు చెప్పిన బ్యూటిఫుల్ అనాలజీ ఏంటంటే, నువ్వు ఏదైనా సినిమా తీసుకో, నీ ఫేవరెట్ సినిమా ఏదైనా చూస్ వన్. నీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటో? కేజీఎఫ్ లో ఇక్కడ నుంచి 30 seconds తీసేసి 30 minutes తీసేసి 30 minutes తీసేస్తే ఆ సినిమా నీకు నచ్చుతుందా?
నచ్చదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద షార్ట్ ఫిలిం. అండ్ షార్ట్ ఫిలిం అని చెప్పి జనరలైజ్ చేసేస్తున్నారు అందరూ. Okay. ప్రతి ఒక్కరు షార్ట్ ఫిలిం తీసేసి నేను తోపాన్ వేసుకుంటున్నారు. Is the value of 30 బట్ minutes. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30 minutes. అండ్ ఈ షార్ట్ ఫిలిం అనేది జనరలైజ్ అయిపోతుంది. అది మార్చాలి. ఏ షార్ట్ ఫిలిం అంటే అందరు చేసేస్తున్నారు కదా అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ లైక్ దట్. డిఫరెన్షియేట్ To differentiate from others, we are different. What we are trying to do is different. What we are, and I think short films must come, like అంటే షార్ట్ ఫిల్మ్స్ రావాలి. లైక్ ఎందుకు అన్ని లైక్ 2 hours 3 hours ఉండాలా సినిమాలో? దేర్ ఈస్ అంటే ఐ థింక్ షార్ట్ ఫిల్మ్స్ మస్ట్ లైక్ people should know what short film can do. Like it is important. In films, short film is also important. So I never treated this The Grey as a short film or a mini film. I consider this as a film. That's the reason I wanted to promote this, because we have done something good. Like మనం ముందు కూడా వేరే చేసాం ప్రాజెక్ట్స్, బట్ వి నెవర్ ప్రమోటెడ్ లైక్ దిస్. షార్ట్ ఫిలిం అనే ట్యాగ్ లైనే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎంత డ్యూరేషన్ ఉన్నా సరే, when it has a proper editing and all, music and all craft added into it, 14 crafts whatever they are involved into the making of the film, crafts ఏవైతే ఉన్నాయో ఫిలిం క్రాఫ్ట్ అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఒక అవుట్పుట్ వచ్చిందనుకో, అది 5 minutes ఉన్నా కానీ దాన్ని ఫిలిం అని అంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను కూడా అదే అంటున్నా. ఐ డోంట్ లైక్ ఒక మంచిగా చేసినప్పుడు, even if it is like 10 minutes, not for 5 minutes for me, but if it is even 10 minutes, I consider that as a film. Yeah, no, ఆ టైం ఇంకా షార్ట్ ఫిల్మ్ తీయడం ఇంకా కష్టం. చాలా తక్కువ టైంలో కన్విన్సింగ్ గా తీయాలి, స్టోరీ కంప్లీట్ చేయాలి. నో, క్యారెక్టర్ ని ఆడియన్స్ కి ఎక్కాలంటే షార్ట్ ఫిలిం లో తక్కువ టైంలో చేయాలంటే tough task అది actually. And it's very hard to find people who are as passionate as we. Like and to find like Madhu. Madhu is like when I met him, like we were in regular touch. Touch లో ఉన్నాం ఎక్కువ. లైక్ మీ ఇద్దరితో కంటే ఎక్కువ నేను టచ్ లో ఉన్నా. నాట్ లైక్ 1 year ముందు, అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఎక్కువ టచ్ లో ఉన్నప్పుడు we used to have conversations, not like just films. And not like about Grey, but like we used to have conversations. I felt like he's passionate. And actually to build a team or to what we need is like oka person lo talent unna lekapoina parledu. We can teach them if they're passionate enough, they can learn. But passion is important. Passion లేకపోతే you think it is a joke to work for a film like 30 minutes duration, 1 year? No. 1 year ఒక ఫిల్మ్ అంత పేషెన్స్ ఎవరికి ఉండదు. సో దట్ షోస్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ ఫిల్మ్. నాట్ లైక్ అంటే ఒక ఫిలిం బాగా రావాలంటే ఆ పిచ్చి ఉండాలి. దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. లెట్ ఇట్ బి లైక్ ఎవరైనా సరే we have to have that patience. Like పేషెన్స్ ఉండాలి. మంచిగా వస్తుందంటే ఒక 1 month అయినా పర్లేదు, ఆగుదాం. నేను కూడా లైక్ మనోడు కాల్ చేసి చెప్తున్నప్పుడల్లా, బ్రో ఈ మంత్ అవుతుందా, లైక్ ఈజ్ దట్ ఓకే టు రిలీజ్ ఆన్ దిస్ మంత్? లైక్ లేదు బ్రో, అంటే లైక్ చూద్దాం బ్రో, ట్రై చేద్దాం, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇంకా ఈ ఫిలింకి మనం 5.1 కూడా చేసాం. 5.1 చేసాం దీనికి. లైక్ because it is stereo, because it is YouTube, it is in stereo, but 5.1 YouTube is detecting Dolby these days అనుకుంటా. Auto detect చేసి not for us, but I don't know, maybe it's in future. అంటే one of my friend what he said was, టీవీలో పెట్టుకుంటే వాళ్ళ టీవీ డాల్బీ సపోర్ట్ చేయదు, బట్ దే హ్యావ్ అ సెటప్ బాక్స్ విచ్ క్యాన్ ప్లే డాల్బీ. అండ్ సో డిటెక్ట్ చేసిందంట మన ఆడియో 5.1 డాల్బీలోనే ఉందంట. సో దట్ ఈస్ వాట్, అంటే అప్డేట్ కొత్త వర్షన్ ఆఫ్ ద యూట్యూబ్. బట్ ఐ ఫెల్ లైక్ సౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ కేర్. అంటే వైల్ ఎడిటింగ్ ఆల్సో I was with him, చూస్తున్నా కదా, he was checking each and every second, like every second matters. That's the reason maybe he has a great mindset also. క్యారెక్టర్ కూడా చూసుకుంటే
thanking people for their time. If you guys go check out the film on our channel, comments lo chuste, for every comment there will be a reply, thanks for your time, from our director Madhu. So that's like వాళ్ళ టైంకి మనం వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ టైంకి మనం వాల్యూ ఇవ్వాలి. సో ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. మేబీ దే ఆర్ నాట్ స్పెండింగ్ మనీ ఆన్ ఎ టికెట్, బట్ దే ఆర్ గివింగ్ their time, which is more valuable than the money. They're giving their valuable time to watch your film. Then you should make sure that every second matters. And the same thing, అంటే మనోడు ఎంత ఆడియన్స్కి కేరింగ్, అంటే లైక్ వాళ్ళ టైంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలియాలంటే, ఫర్ ఈవెన్ ఫర్ ద ట్రైలర్ హీ గేవ్ వార్నింగ్. లైక్ అంటే చాలా మంది ఏమి హెడ్ ఫోన్స్ మస్ట్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ హెడ్ ఫోన్స్ అని పెట్టేస్తారు. బట్ ఈజ్ నాట్, స్పీకర్ బాక్స్ లో పెట్టుకోండి, హై డెసిబెల్స్ లో వస్తుంది. ముందే చెప్పాడు, అయినా సరే 100 మంది పెట్టుకొని ఫోన్ చేశాను అనుకో, అది వేరే విషయం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, he thinks about, he values people's time who are spending time to watch a film. He is like that. So it's a great quality which I learned from him. Yeah, obviously. Yeah, and coming to the promotion, coming to the promotions, obviously we have to promote our film. అంటే మన ఫిలిం మనం ప్రమోట్ చేస్తాం. I know there are some we got some comments on ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారు అని ఇలా కొన్ని కామెంట్స్ వచ్చాయి. బట్ వీ వాంట్ టు టెల్ దెమ్ ఇట్స్ అవర్ ఫిలిం, వీ వర్క్ ఫర్ దిస్ ఫిలిం లైక్ 1 year. మా కష్టం మాకే తెలుసు. అండ్ మేము మా సినిమా చేసుకుంది మా కోసం మాత్రమే కాదు. వీ వాంట్ పీపుల్ టు వాచ్ అవర్ ఫిలిం. టు మేక్ దట్ హ్యాపెన్ వీఆర్ ప్రమోటింగ్ అవర్ ఫిలిం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కాంట్ హెల్ప్ ఇట్. బట్ మేమేమంటామంటే, ఇఫ్ యూ ఫీల్ లైక్ ఏంటి ఇంత చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, జస్ట్ గో అండ్ వాచ్ ద ఫిలిం. మీరు చూడండి, ద ఫిలిం ఈజ్ లైక్ 28 minutes, 27 to 28 minutes ఉంటుంది ఫిలిం. చూస్తే యూ విల్ అండర్స్టాండ్ మై వే ఆఫ్ ప్రమోటింగ్ దిస్. వీ ఫీల్ లైక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ప్రొడ్యూసర్స్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డైరెక్టర్, ఫర్ our team, for everyone. We are promoting, we are responsible. Not just making a film and releasing it on YouTube. We feel like we have to promote, and as a producers, my only point is one should know how to promote his film, right? Yeah, and we are doing that. Not only producer, any filmmaker should know. They have to promote his film. There's nothing wrong. ఎవరు చూడకుండా తీసే, అంటే సినిమా చూడడానికి ఇలా తీసేది. గుడ్ ఫిలిం వచ్చినప్పుడు అది వైడర్ ఆడియన్స్ స్ప్రెడ్ అవ్వాలంటే ప్రమోషన్ చేస్తేనే అవుతుంది. యా, అండ్ ఆర్టిస్ట్ కి, అంటే ఆర్టిస్ట్ అంటే ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే తెలుస్తుంది ఒక అవకాశానికి వచ్చే విలువ. లైక్ ఏమంటారు, ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంట్, దాని ఇంపార్టెన్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఒక ఆర్టిస్ట్ కంటే గొప్పగా ఇంకెవరికి తెలుస్తుంది. ఐ డోంట్ థింక్, బికాస్ ద ఓన్లీ ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటాడు, వాట్ హిల్ డూ, 9 to 5 జాబ్ చేస్తాడు, అయిపోతుంది. యా, ఆర్టిస్ట్ అట్లా కాదు కదా. ఒక సినిమా అయిపోయిందంటే హిల్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, హీ హ్యావ్ టు వెయిట్. మళ్ళీ వస్తుందో లేదు తెలీదు. యా, ఓన్లీ ఫ్యూ పీపుల్ లైక్ ఎండ్ అయిపోవచ్చు. యా, అంటే ఆర్టిస్ట్ కంటే గొప్పగా ఒక అవకాశం విలువ ఆర్టిస్ట్ కి మించి గొప్పగా ఎవరికి తెలియదు అని నా హానెస్ట్ ఒపీనియన్. అండ్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, సినిమా మంచి తీసే ఛాన్స్ వచ్చింది. ఆపర్చునిటీని 10 మందికి షేర్ చేసి మా సినిమా ఒక 10 మంది ఎక్స్ట్రా పీపుల్, కొత్త పీపుల్ చూడాలని మేము అనుకుంటున్నాం. దట్స్ ద రీజన్ వీఆర్ ప్రమోటింగ్ ఇట్. ఇఫ్ యు గైస్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కాంట్ హెల్ప్ ఇట్. యాక్చువల్లీ అంటే ఇది కొత్తగా ఏం లేదు, అంటే ఫిలిమ్స్ లో చేస్తారు, అట్లనే మనం కూడా షార్ట్ ఫిలిం కి చేసాము అంతే అని. ఇదేమి సంథింగ్ న్యూ టు మేక్ ద స్టీరియోటైప్. షార్ట్ ఫిలిమ్స్ కి అవన్నీ అవసరం లేదు, ఇంత ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు. బట్ అది కాదు కదా మ్యాటర్. మాది మేము ప్రమోట్ చేస్తున్నాం, అంటే మేము సినిమా చేసింది జనాలు చూడాలని మేము ప్రమోట్ చేస్తున్నాం. వీఆర్ ప్రమోటింగ్ ఇట్, వీ విల్ డూ ఇట్. And Showbiz cinemas will always be there for great content, and we will take a stand and promote whatever we do. Yes. Endukante we are for providing quality content. That's what we are doing, and we are damn proud of it. Films. Yeah. So that is what I feel. That is our motto actually. Showbiz motto ne adi fresh. అంటే ఇప్పుడున్న
ఇప్పుడున్న స్టీరియో టైప్ అట్లా అంటే అది బ్రేక్ చేయాలనే మా ఇంటెన్షన్ కూడా. యా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ స్టైల్ అట్లా ఆ టైప్ లో సంథింగ్ డిఫరెంట్. we as an Entopies team, we try to provide all kind of films, like all genres. Yeah. Let it be a short film, let it be a feature film, we don't know. We'll ఫ్రెష్. any film like 10 minutes sketch అవ్వచ్చు, ఒక 30 minutes short film అవ్వచ్చు, ఒక indie film, independent film కావచ్చు, or a feature film. Anything we try to give our best and we do promote. Yeah. We are just taking the baby And steps. we are trying to ఇప్పుడు చూసారు లైక్ ఆఫ్టర్ మధు ఫస్ట్ ఫిలిం కూడా ఫియర్ అని ఉంది. అది చూసి నేను మీకు చెప్పి మీకు నచ్చి మనం కాంటాక్ట్ అయ్యాం. ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు డూ లైక్ కొత్త పీపుల్ని టాలెంట్ ఉన్న వాళ్ళని వీ నీడ్ టు కొలాబ్ విత్ దెమ్, వీ నీడ్ టు మేక్ ఫిల్మ్స్ విత్ దెమ్. దట్స్ అవర్ మోటో. Obviously. I mean, మనం Entopies is all about good cinema. Yeah. So anyone who has a good script or is sensible enough, we are open to take them and embrace them. Entopies will always be there for newcomers and New talent. we are taking baby steps. Yeah. We have a long way This is to just a second project, so more projects are going to come. And Grey is till now the best. The best work. We can do. Like it's all because of Madhu it happened. We don't take any kind of credit. We were there for him only till the shoot part. షూట్ అయ్యే వరకు ఒక ప్రొడ్యూసర్స్ గా మనం మన బెస్ట్ ఇచ్చాం. బట్ ఇట్స్ ద డైరెక్టర్ హూ కెన్ టుక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రిలియంట్ ఫిలిం. సో I don't take a single it's all I don't even take 1% of the credit which I want. As a producers, we have done our part. As an actors, you guys have done your part. But he's the one who made it possible. Director's decision is the last call. I mean, that is the final decision. Whatever creative freedom ఉంటుంది. And I think Madhu can speak on this more about creative part. I think there is a podcast coming about. So he'll be talking about this, and we have a long way to go. So I think that's the end of our discussion about the Grey and about our opinions, what we feel about it. So thank you guys, thank you so much for watching. Thank you. Thank you.